ఇది సిబిఐ సిట్ ఫైల్ చేసిన ఛార్జ్ షీటు. ఈ ఛార్జ్ షీట్లో ఒక్కసారి మరి చదివి వినిపిస్తా మీకు. ఎందుకంటే ఈ ఛార్జ్ షీట్లో స్పష్టంగా ఏదైతే శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ 2 ట్యాంకర్స్, ఈ టెండర్ ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు గీ సప్లైకి టెండర్ ఇచ్చారు. వాళ్ళు అధికార మార్పిడి సమయంలో గీ పంపించారు. ఆ పంపించిన శాంపుల్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీడీబీకి పంపిస్తే ద శాంపుల్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ 2 ట్యాంకర్స్ ఆన్ 6/7/2024 and 2 tankers on 12/7/2024 forwarded to NDDB Calf Lab. TTD received NDDB Calf test reports on 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. ఇది నేను రాసింది కాదు, సిట్ రిపోర్ట్ పేజీ నెంబర్ 35. సిట్ రాసిన ఛార్జ్ షీట్లో పేజీ నెంబర్ 35లో ఏదైతే ఎన్డీడీబీ నుంచి వచ్చిన శాంపుల్స్లో ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్ ఉంది, అదేవిధంగా వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అండి. ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్లు వచ్చినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. దీనిలో స్పష్టంగా ఆ 2 ట్యాంకర్స్లో యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి. అలాగే టీటీడీ నియమ నిబంధనలు ఎవరు మార్చారండి? భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు. అలాగే దాన్ని ఎవరు కొనసాగించారు? వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు. నేను అడిగేది ఒకటే, మన పాత రోజుల్లో చెప్తారు ఇసుక నుంచి తైలం తీయచ్చు, కానీ ఈ రాష్ట్రంలో 2 పేటెంట్లు భూమన కరుణాకర్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నాయి. పేటెంట్లు జాయింట్. ఏంటంటే పాలతో పని లేకుండా, వెన్నతో పని లేకుండా నెయ్యి ఎలా తయారు చేయొచ్చు, పామోలివ్ ఆయిల్, గీ టెస్టులు దొరకకుండా ఎనిమల్ ఫ్యాట్ కలిపి నెయ్యి ఎలా తయారు చేయొచ్చు అని పేటెంట్ ఏదన్నా ఉంటే ఈ రాష్ట్రంలో 2 చైర్మన్లుగా పనిచేసిన వ్యక్తులకే ఉన్నాయి. అది భూమన కరుణాకర్ రెడ్డి, రెండోవాడు వైవి సుబ్బారెడ్డి. నేను అడిగేది ఒకటే, హిందూ ధర్మం ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం కాసేపు ఎనిమల్ ఫ్యాట్ ఉందా లేదనేది పక్కన పెడదాం మనం. అసలు కల్తీ నెయ్యిని భక్తులకి ఇవ్వటం తప్ప కాదా అని చెప్పాలి. అది చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎనిమల్ ఫ్యాట్ ఉందన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. ఎవరిచ్చారు? మీకు లేదని ఆయన క్లీన్ చిట్ ఇచ్చారంట. ఎక్కడ ఇచ్చారంటే ఇది ఛార్జ్ షీట్ స్పష్టంగా ఇనీషియల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిలో ఎన్డీడీబీ నుంచి వచ్చిన కాఫ్ రిపోర్ట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, ఎనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి స్పష్టంగా పేర్కొంది. కానీ సిట్ చెప్పింది ఏంటి? టెస్ట్ అనాలిసిస్ చేస్తా, ఎనిమల్ ఫ్యాట్ ఉందని అని తేలాలి అంటే దాని పాయింట్స్ ఉంటాయి. 10% పైన ఉంటే ఖచ్చితంగా ఎనిమల్ ఫ్యాట్ ఉన్నట్టు ఆ పారామీటర్స్లో. ఆ 10 కంటే తక్కువ ఉంటే పాయింట్స్ పైన ఉంటేనే టెస్ట్లో దొరుకుద్ది. 10 కంటే తక్కువ గనక ఉన్నంత మాత్రాన అక్కడ ఎనిమల్ ఫ్యాట్ లేదని కాదు, ఆ పర్సంటేజ్ తక్కువ ఉంది అనేది దాని అర్థం. మీరు టెస్ట్లో దొరకలేదు, టెస్ట్లో 10% పైన ఉన్నారు, 10% పైన దాటితే టెస్ట్లో స్పష్టంగా దొరుకుద్ది. 10% కంటే తక్కువ ఉంటే టెస్ట్లో రిజల్ట్ రాదు అనేది వాళ్ళు చెప్పింది అనాలిసిస్లో. కానీ అసలు సిబిఐ మన సిట్ ఛార్జ్ షీట్లో స్పష్టంగా 35వ పేజీలోనే చెప్పారు కదా, ఇనీషియల్ ఎన్డీడీబీ రిపోర్ట్స్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, ఎనిమల్ ఫ్యాట్ ఉందని. ఎవరిచ్చారు ఆయన క్లీన్ చిట్? అసలు నేను అడిగేది ఒకటే, హిందూ ధర్మంలోనో ఆగమ శాస్త్రంలోనో అసలు కల్తీ నెయ్యిని 60 లక్షల మంది భక్తులకి పంచి ఇంకా ఏ ధైర్యంతో వాళ్ళు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, ఈ ప్రభుత్వం చెప్పాలని మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లా. తర్వాత వద్దాం, అసలు యానిమల్ ఫ్యాట్ ఉందా లేదనేది ఇంకో డిస్కషన్. అసలు ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరూ చైర్మన్గా ఉన్న కాలంలో కల్తీ నెయ్యి సరఫరా కొన్ని లక్షల కేజీలు నిరాటంకంగా సరఫరా అయింది. అవునా కాదా? దాని గురించి చెప్పరు. దాని గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు. యానిమల్ ఫ్యాట్ లేదు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రత దెబ్బతీస్తున్నారు. అసలు టీటీడీ పవిత్రత దెబ్బతీసిన వ్యక్తులు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఎవరి హయాంలో అయ్యారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా? వైవి సుబ్బారెడ్డి ఎవరి హయాంలో చైర్మన్ అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా? నువ్వు చైర్మన్గా ఉండగా నీ అనుమానులు పెట్టి కల్తీ నెయ్యి కొని భక్తులకి సరఫరా చేసి టీటీడీ పవిత్రత దెబ్బతీసి అపవిత్రం చేసి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలంట. ఇదేంటో నాకు అర్థం కావట్లా. రివర్స్ అసలు క్షమాపణ ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఎందుకు? అయ్యా లెంపలేసుకొని మా హయాంలో కల్తీ నెయ్యి భక్తులకు సరఫరా చేశాం, మా హయాంలో అన్యాయం జరిగింది కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించండి మహాప్రభు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి.
అది వదిలేసి ఎట్లా ఉందంటే ఒక సామెత చెప్తారు, దొంగే దొంగ నరుస్తున్నాడంట. అది ఇవాళ ఉన్న పరిస్థితి.